అందుకు సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసంలో ఎవరైనప్పటికీ ఆ ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన ఏం చేస్తాడట? అంగీకరించును. దేవునికి స్తోత్రం. అంగీకారం, దేవునికి అంగీకారమై ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు మనం ఎలా నడుచుకోవాలంటే నీతిగా, భక్తిగా నడుచుకోవాలి. భయముతో కూడిన భక్తిగా మనము నడుచుకోవాలి. అలా నడుచుకున్న ఏ జనమునైనప్పటికీ, వారు ఏ స్థలములో ఉన్నప్పటికీ, ఏ పట్టణములో ఉన్నప్పటికీ, ఏ పల్లెల్లో ఉన్నప్పటికీ, ఏ మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారిని ఎలా చేస్తాడంటే అంగీకరిస్తూ ఉంటాడు. దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. దేవుడు వారిని ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడు వారిని ఏం చేస్తాడంటే చేర్చుకుంటూ ఉంటాడు.